హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనమాట. 110 వేరియస్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో కోర్ట్ మాస్టర్ షార్ట్ హ్యాండ్, అలాగే సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 4th డిసెంబర్ 2024 అయితే స్టార్ట్ చేశారు. ఇంకా 25th డిసెంబర్ 2024 మిడ్ నైట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మొదటైతే ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ ఉందన్నమాట. మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మన స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు లేటెస్ట్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ, గూగుల్ క్రోమ్ కానీ, ఇంకా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అప్లై చేసుకునే దానికి పోస్ట్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్ అయితే మీరు ఇక్కడ ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. పోస్ట్ కూడా ఆటోమేటిక్గా అయితే చూపిస్తుంది. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైం. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఉండి ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేదంటే ఆప్షన్లు అనమాట. ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. అదైతే సెకండ్ టైం అయితే ఇక్కడ మనం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ జనరేట్ ఓటీపీ అనాలి. ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఓటీపీ కోసం మనకి క్యాప్చా ఆథెంటికేషన్ అనమాట ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనాలి. ప్లస్ మన రిజిస్టర్డ్ పైన ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడికి లేక తర్వాత మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది అనమాట. ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి. రాకపోతే కనుక రీసెంట్ ఓటీపీ అంటే మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఓటీపీ వెరిఫై అయిపోయింది. అగ్రీ అనాలి అనమాట. డిక్లరేషన్ ఇలా రీవెరిఫై అనాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుని మన నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అనమాట. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. జాగ్రత్తగా చెక్ చేసుకుని అన్ని ప్రాపర్గా, సపోజ్ మీ నేమ్ కనుక కరెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేసుకోవాలి. అలాగే మీరు సెలెక్ట్ చేసుకున్న పోస్ట్ కూడా కరెక్ట్ అయితే కనుక టిక్ ఆన్ చేయాలి. అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్ని టిక్ ఆన్ చేసిన తర్వాత రీవెరిఫై అనే బటన్ దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ అన్ని టిక్ చేసిన తర్వాత మనకి సబ్మిట్ అనే బటన్ వచ్చింది అనమాట ఆటోమేటిక్గా. ఇంకా దీన్ని క్లిక్ అయితే చేయాలి. ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ప్రైవసీ నోటీస్ అనమాట, అగ్రీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఓకే అని బటన్ వచ్చింది, దీన్ని క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మన రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్ అయిందనమాట. మన రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తే నోట్ చేసుకోవాలి. లాగిన్ పర్పస్ కోసం క్లోజ్ అనాలి. ఫ్రెండ్స్, ఇక్కడ టాప్ రైట్ సైడ్ టాప్లో గో టు అప్లికేషన్ దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా, కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్, అలాగే పేమెంట్ అనమాట, ఫీజ్ పేమెంట్. ఇలాగ 4 స్టెప్స్ అయితే ఇచ్చారు. ప్లస్ అప్లికేషన్ నెంబరు, పోస్ట్ నేమ్, పోస్ట్ ఆటోమేటిక్గా వచ్చాయి. జనరల్ మీరు మేల్ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారనమాట. ఈ క్యాలెండర్ నుంచి ఈ విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఏజ్ ఆన్ 31st డిసెంబర్ 2024కి మీ ఏజ్ అయితే చూపిస్తారు, చెక్ చేసుకోవచ్చు అనమాట. కోర్ట్ మాస్టర్కి వచ్చేసరికి 30 to 45 ఇయర్స్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి వచ్చేసరికి 18 to 30 ఇయర్స్ అనమాట. అలాగే పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి 18 to 30 ఇయర్స్ అనమాట అప్పర్ ఏజ్ అయితే రిక్వైర్మెంట్ అనమాట. ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వీళ్ళందరికీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ రిజర్వేషన్ కేటగిరీ యూఆర్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. ఇక్కడ నెక్స్ట్ నోట్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెడితే దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఫ్రెండ్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టే, లేకపోతే నో అనమాట. అలాగే ఆర్ యూ డిపెండెంట్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్, మీరు కనుక ఫ్రీడమ్ ఫైటర్ యొక్క డిపెండెంట్ ఫ్యామిలీ మెంబర్ అయితే కనుక ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఫ్రెండ్స్, మీరు కనుక ఈ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో కనుక వర్క్ చేస్తూ ఉంటే ఎస్ అయితే పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్, ఏదైనా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ, పిఎస్సీలో కానీ, నేషనలైజ్డ్ బ్యాంకులో కానీ మీరు వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎస్ పెట్టాలన్నమాట. ఎస్ పెడితే దానికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ నేమ్, ఎంప్లాయ్మెంట్ నెంబర్, జాయినింగ్ డేట్, ఇంకా టోటల్ సర్వీస్ అన్నీ ఎంటర్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. మీకు ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మీకు మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి యాజ్ పర్ డాక్యుమెంట్స్, లేదంటే ఐడి ప్రూఫ్ ప్రకారం. మీకు మ్యారీడ్ స్టేటస్, మ్యారీడ్, అన్మ్యారీడ్ సెలెక్ట్ చేసి, రిలీజియన్ అనమాట, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్నీ ఉన్నాయి, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వచ్చింది. ఐడి కార్డ్ వస్తుంది, పాన్ కార్డు, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో సెలెక్ట్ చేసుకుని దాని నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. హైదరాబాద్ ఉంది, అలాగే విశాఖపట్నం కూడా ఉన్నదన్నమాట.
ప్లస్ మనం సెకండ్ ఆప్షన్ అలాగా మీరు ఎక్కడైనా ఎగ్జామినేషన్ అయితే రాసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. 3 ఆప్షన్స్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్, మీ నేమ్ అనమాట, బ్యాంక్ పాస్బుక్ ప్రకారం బ్యాంక్ నేమ్, బ్యాంక్ బ్రాంచ్, బ్యాంక్ అంటే మన పాస్బుక్ దగ్గర పెట్టుకుంటే ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసి సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక కరెస్పాండెన్స్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా అనమాట. స్టార్ మార్క్ పెట్టని కంపల్సరీ ఫిల్ అవుట్ చేయాలి. కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడా స్టేట్ అనమాట, మీ అడ్రస్లో నుంచి. ఇంకా కూడా డిస్ట్రిక్ట్ అంటే ఇక్కడ అన్ని పాత వస్తున్నాయి, కొత్తగా అడ్రస్ తీసుకొని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం అయితే లేదు. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేసుకోవచ్చు. కింద కూడా ఇవన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అవుట్ అయిపోతాయి. సేవ్ నెక్స్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇదైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ టాబ్ అనమాట. 10th క్లాస్కి సంబంధించి బోర్డు మీరు సిబిఎస్ ఇంకా స్టేట్ బోర్డు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. క్వాలిఫికేషన్ నేమ్ అనమాట, ఎస్ఎస్ఎల్సీనా ఎస్ఎస్సీనా మెట్రికులేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ చేయాలనేది ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అంటే కాలేజీ లేదంటే స్కూల్ నేమ్ అనమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లీజ్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే సిజిపిఏ సిస్టమ్ పర్సంటేజ్. సపోజ్ సిజిపిఏ అయితే కనుక మీకు ఎంత సిజిపిఏ వచ్చింది, టోటల్ సిజిపిఏ ఎంత, సపోజ్ మీకు ఈ విధంగా కనుక వస్తే ఇట్లా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. పర్సంటేజ్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకొని వేసుకోవాలి. లేదంటే మార్క్ సిస్టమ్ అయితే డైరెక్ట్గా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత, పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించి ఏ బోర్డులో చదువుకున్నారో ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారో, ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట ఎంటర్ చేసుకోవాలి. ఇంకా కూడా ఇందాకట్లాగానే పర్సంటేజ్, దీనికి పర్సంటేజ్ ఒకటే ఇచ్చారో పర్సంటేజ్ ఎంటర్ చేసుకోవాలి. మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, సపోజ్ ఈ విధంగా అనమాట ఎంటర్ చేయాలి. పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇదైతే కంపల్సరీ ఎంటర్ అయితే చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ మనకి డిగ్రీ నేమ్ అనమాట, గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనమాట, ఇన్స్టిట్యూట్ నేమ్ ఏ ఇన్స్టిట్యూట్లో మీరు చదువుకున్నారు, కాలేజీ నేమ్ అనమాట, మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ కరస్పాండెన్స్ సెలెక్ట్ చేసుకో. సబ్జెక్ట్స్ అనమాట, మీరు ఏ సబ్జెక్ట్స్లో చదువుకున్నారు, సపోజ్ కామర్స్ ఏంటని ఇక్కడ మెన్షన్ చేసుకో. ఇయర్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడు జాయిన్ అయ్యారు, సపోజ్ ఈ విధంగా అనమాట ఎప్పుడు జాయిన్ అయ్యారు. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా అనమాట సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ప్లీజ్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాల్. పర్సంటేజ్ ఒకటి ఇచ్చారు, ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ డైరెక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అనమాట. ఇంకా పోస్ట్ స్పెసిఫిక్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్, మనకి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి గ్రాడ్యుయేషన్ కావాలి. అలాగే ప్రొఫెషన్సీ ఇన్ షార్ట్ హ్యాండ్ అనమాట, ఇంగ్లీష్ 110 words పర్ మినిట్. ఇంకా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, అలా టైపింగ్ అనమాట, కంప్యూటర్ మీద టైపింగ్ చేయగలగాలి 40 words పర్ మినిట్ అనమాట. కోర్టు మాస్టర్ షార్ట్ హ్యాండ్కి సంబంధించి లా డిగ్రీ కావాలి. ఇంకా కూడా ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ కావాలి. ఇంకా టైపింగ్ అయితే కావాలి 40 words పర్ మినిట్ అనమాట. ఎక్స్పీరియన్స్ కూడా కావాలి 5 years. అలాగే ఫర్ ద పోస్ట్ ఆఫ్ పర్సనల్ అసిస్టెంట్ ఇప్పుడు చెప్పాము. అలాగే సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి కూడా డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్ అలాగే కంప్యూటర్ టైపింగ్ అయితే కావాలి. ప్లస్ అలాగే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట, మీరు టైపింగ్ 40 words పర్ మినిట్ తప్పనిసరిగా చేయగలగాలి, ఎస్ పెట్టాలి. ఇంకా డూ యూ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ విత్ స్పీడ్ ఆఫ్ 100 words పర్ మినిట్ ఎస్ పెట్టాలన్నమాట. ఇంకా డూ యూ హ్యావ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక యాడ్ న్యూ రో అంటే రో అయితే వస్తుంది. ఇక్కడ మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ని ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక అవసరమైతే లేదు, సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ టూల్ టిప్ ఉంటుంది, దీని మీద మౌస్ మూవ్ చేస్తే మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే వస్తాయి అనమాట. ప్లీజ్ అప్లోడ్ రీసెంట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్. సైజ్ ఆఫ్ ద ఇమేజ్ వచ్చేసరికి 50 KB వరకు, అంటే 50 నుంచి 100 KB వరకు అలౌ అయితే చేస్తారనమాట. జేపీజీ ఫార్మేట్లో లేదంటే జేపీఈజీ ఫార్మేట్లో అయితే ఉండాలన్నమాట. అలాగే మనకి 3.5 x 4.5 centimeters ఉంటే సరిపోతుంది. ఇంకా సిగ్నేచర్ కూడాను మనకి జేపీజీ ఫార్మేట్లో 50 to 100 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇంకా 10th క్లాస్కి సంబంధించి మార్క్ షీట్ లేదంటే సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. దీనికి కూడా మనకి ఇక్కడ జేపీజీ లేదంటే పీడిఎఫ్ ఫార్మేట్ 1 MB వరకు అలో చేస్తారు. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ షీట్ అనమాట. లేదా తర్వాత డిగ్రీకి సంబంధించిన సర్టిఫికేట్, ఇంకా కేటగిరీ సర్టిఫికేట్, ఓబీసీ అయితే ఓబీసీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఏదైతే అది ఇక్కడ మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి తప్పనిసరిగా. అలాగే ఇక్కడ ఫీజు అయితే చూపిస్తారు, వాళ్ళు అతను ఫీజు అయితే పే చేసుకోవాలి. ఆన్లైన్ అనాలి,
ఆన్లైన్ అయిన తర్వాత ఇక్కడ మనకి డిక్లరేషన్ అయితే ఉంది, టిక్ ఆన్ చేయాలి. ఇవన్నీ కూడాను టిక్ ఆన్ చేసిన తర్వాత క్యాప్చా అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ మీరైతే ప్రివ్యూ అయితే చెక్ చేసుకోవాలి. మోడిఫికేషన్స్ ఉంటే బ్యాక్ వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇదైతే మన ప్రివ్యూ అనమాట. చెక్ చేసుకోవాలి, అన్ని ప్రాపర్గా ఉంటే కనుక ఇక్కడ ఓకే అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఓకే అనే బటన్ ఉంది. ఇక్కడ మీరు అప్లోడ్ చేసినవి కూడా చెక్ చేసుకోవచ్చు, మీరు మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది, ఏదైనా ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. ప్లస్ ఇక్కడ మనకి సబ్మిట్ అనే బటన్ ఉంది అనమాట, దీని మీద క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. సబ్మిట్ అంటే ఎలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనకి డిక్లరేషన్ అడుగుతున్నారు, అగ్రీ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫీజుకి సంబంధించి మన గేట్వే ఓపెన్ అయిందనమాట. బిల్ డెస్క్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్, క్యూఆర్, యూపీఐ ఇలాగైతే వస్తుంది. మనం ఏదో ఒక గేట్వే ద్వారా ఫీజు అయితే పే చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఎస్బీఐ ద్వారా చేయాలనుకుంటే దీని మీద క్లిక్ అయితే చేయాలి. చేసి ఇక్కడ మేక్ పేమెంట్ ఫర్ 1000 దీని మీద క్లిక్ చేసి ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడికి వస్తే లాగిన్ అనమాట, లాగిన్ ఫామ్ ఇది. దీని మీద క్లిక్ చేసి లాగిన్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి యూజర్ ఐడి, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మనం లాగిన్ అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అయితే తీసుకోవాలి, చేంజ్ పాస్వర్డ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి 110 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, కోర్ట్ మాస్టర్కి సంబంధించి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. విష్ ఆల్ ద బెస్ట్ అండ్ సక్సెస్.